పక్కన తమిళ సినిమాలు చూస్తాం కానీ తమిళ రాజకీయాల్లో కొన్ని గిఫ్ట్లు ఇస్తారు, ఎలక్షన్లకి గిఫ్ట్లు. దాని గురించి రోజు చూద్దాం మనం. ఇది ఒక ఓటు వేశారనుకోండి, నెలకు 1500 రూపాయలు డబ్బులు, ఫ్రీగా గ్యాస్ సిలిండర్లు, వాషింగ్ మెషిన్లు, పైగా ఇయర్ మొత్తంలో ఒక వారం ఫ్రీ వెకేషన్ అంట. మీరు లక్కీ డ్రా అనుకుంటున్నారు కదా, ఇది లక్కీ డ్రా కాదు. తమిళనాడులో పార్టీలు ఇస్తున్న ఎలక్షన్ ప్రామిసెస్ ఇవన్నీ, నేను చెప్పినవన్నీ కూడా. సరే, ఒకసారి గమనిస్తే డిఎంకే చెప్పింది ఏంటంటే మహిళలకి నెలకి 1000 రూపాయల గౌరవ వేతనం అంది. దాన్ని ఏఐఏడిఎంకే ఇంకో పార్టీ 1500 పెంచింది. అంతేకాదు సోలార్ కుక్కర్లు, ఫ్రీ కేబుల్ కనెక్షన్స్. ఇది మా జయలలిత గారు ఉన్నప్పుడు అమ్మా క్యాంటీన్ ఇవన్నీ ఇచ్చారు. అదొక వర్షన్ అయితే ఇప్పుడు వచ్చే కొత్త కొత్త ఆఫర్లు ఇంకో వర్షన్ అనమాట. నిజానికి పోటీ ఎవరి మధ్య అనుకుంటున్నారు మీరు? ఎవరు ఎక్కువ ఫ్రీ ఇస్తారు అనే దాని మీద పోటీ జరుగుతుంది. నిజమా కదా? మీకు అలా అనిపించిందా లేదా? కానీ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది ఇక్కడ. ఏంటదంటే సాధారణంగా ఉచితం అని మనం ఫీల్ అవుతాం కదా, ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? ఇప్పుడు తమిళనాడులో చూస్తే అప్పులు 8 lakhs crores, అంటే 8 లక్షల కోట్లు, ఇంకా ఎక్కువే. అంటే ఏదైనా ఫ్రీ ఇచ్చే ప్రతి వస్తువు వెనక మీ మీద కానీ వాళ్ళ పిల్లల మీద కానీ పడే అప్పు ఉంటుంది. ఫ్రీగా వాషింగ్ మెషిన్ ఇస్తారు, వాడే కరెంటు బిల్లు మాత్రం ఎవరు కడతారు? గ్యాస్ ఫ్రీ అంటారు, కానీ పన్నులు పెంచేస్తారు. ఇదంతా ఈ చేత్తో ఇవ్వడం, ఈ చేత్తో నాకు ఇచ్చేయమంటాం. మ్యాజిక్. సరే, ఇలా గిఫ్ట్ ఇచ్చే పాలిటిక్స్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకవేళ రాబోయే ఎలక్షన్స్ వస్తాయి కదా, ఒకవేళ వస్తే మనం ఏం చేస్తాం? జస్ట్ ఈ గిఫ్ట్ల కోసం ఓట్లు వేస్తామా? నిజంగా ఒక మార్పు రావాలి అని అనుకుంటామా? పెట్టండి కామెంట్, చూద్దాం. ఫ్రీ అది ఫ్రీ కాదు. ఎలా వస్తుందండి ఫ్రీగా మనం ఒక్క పని చేస్తున్నామా? ఎప్పుడు కాస్ట్లీనే. కామెంట్ బిలో.